నామినేషన్ ప్రక్రియ అయిపోయింది. ఎక్కువ ఓట్లు పడిన వారిలో యాంకర్ విష్ణుప్రియ, సోనియా ఆకుల, పృథ్వీరాజ్, బెజవాడ బేబక్క, నాగమణికంఠ, శేఖర్ భాష ఉన్నారు. నామినేషన్ అయిన తర్వాత ఓటింగ్ పోల్ ఓపెన్ అయ్యింది. ఇంకా బిగ్ బాస్ లో వీళ్ళ జీవితాలు ప్రేక్షకుల మీద ఆధారపడి ఉంటాయి. ఈ ఆదివారం ఎపిసోడ్లో హోస్ట్ నాగార్జున ఎవరు ఎలిమినేట్ అవుతారనేది వివరిస్తాడు. ఈలోపు వాళ్ళ పర్ఫార్మెన్స్ తో పోటింగ్ ను పెంచుకునే అవకాశం ఉంటుంది. నాగమణికంఠ నామినేషన్ టైంలో ఫీల్ అయిన దాని గురించి విష్ణుప్రియ అడిగింది. అందరూ నిన్ను నామినేట్ చేస్తుండటంతో కుంగిపోతున్నావని, నిన్ను ఓదార్చానంటూ మణికంఠతో విష్ణుప్రియ చెప్పింది. తన జీవితం ఏమైపోతుందో అంటూ విష్ణుప్రియతో చెప్పుకుంటూ మళ్ళీ మణికంఠ కన్నీళ్లు పెట్టుకున్నాడు. అయితే ఇదిలా ఉండగా విష్ణుప్రియ పృథ్వీకి కాఫీ కలిపి ఇచ్చి ప్రేమించమని అడుక్కుంది. కాఫీ కలిపి ఇచ్చినందుకే నిన్ను ప్రేమించాలా అని విష్ణుప్రియను పైనుంచి కిందకు చూశాడు పృథ్వీరాజ్. దాంతో నవ్వేసిన విష్ణుప్రియ, ఒక్క కాఫీయేనా, నీకు అన్ని చేసి పెడుతున్నాను కదా అని వాపోయింది. పృథ్వీరాజ్ వాష్రూమ్లో ఓ విచిత్రమైన పని చేశాడు. దానికి అక్కడ ఉన్న హౌస్ మేట్స్ అందరూ చిలిపిగా నవ్వుకున్నారు. ఆ పని ఏంటంటే బ్రష్ చేసుకోవడానికి టూత్ పేస్ట్ కు బదులు ఫేస్ క్రీమ్ పెట్టుకున్నాడు. పక్కనే కూర్చున్న నిఖిల్ అది గమనించిన ఫేస్ క్రీమ్ వేసుకున్నావా అని అడిగాడు. దాంతో పృథ్వీరాజ్ అవాక్కయ్యాడు. 2-3 రోజుల నుంచి అలాగే వేసుకుంటున్నావా అని యష్మి గౌడ ఫన్నీ కామెంట్స్ చేసింది. ఇకపోతే బిగ్ బాస్ హౌస్ మేట్స్ కి కొత్త టాస్క్ ఇచ్చాడు. చీఫ్ పవర్ఫుల్ కావడానికి వారికి క్లాన్ కావాలి. దానికి టైం దగ్గర పడింది. దాంతో చీఫ్స్ గా ఉన్న నైనిక, యష్మి గౌడ, నిఖిల్ తమ కోసం పనిచేసే క్లాన్స్ కోసం పోటీ పడ్డారు. చీఫ్స్ చైర్స్ పై నైనిక, నిఖిల్, యష్మి గౌడ కూర్చున్నారు. శేఖర్ భాష యష్మి టీంలో చేరుతున్నట్లుగా చెప్పాడు. నా చిట్టా మొత్తం యష్మికి తెలుసు కాబట్టి నేను ఆమె టీంలో ఉండబోతున్నట్లు వెల్లడించాడు. నిఖిల్లో లీడర్షిప్ క్వాలిటీస్ బాగున్నాయని, అందుకే అతడి టీంలో తాను చేరబోతున్నట్లు బేబక్క చెప్పింది. నైనిక టీంలో నబీద్ చేరాడు. అలా అందరూ వాళ్ళకి ఇష్టమైన టీంలో చేరారు. ఫైనల్ గా నిఖిల్ టీంలో బెజవాడ బేబక్క, సోనియా ఆకుల, నాగమణికంఠ చేరారు. నిఖిల్ కన్నా నైనిక, యష్మి క్లాన్స్ లో మెంబర్ గా ఎక్కువ ఉండటంతో మీ రెండింటిలో ఏది బెస్ట్ అన్నది మీరే నిరూపించుకోవాలని బిగ్ బాస్ బాల్ పట్టు గోల్ కొట్టు అనే టాస్క్ ఇచ్చాడు. ఇందులో గెలిచిన టీం నిఖిల్ టీంలోని ఓ మెంబర్ ను తన టీంలో చేర్చుకునే అవకాశం ఉంది. అలా మొదటి ఛాలెంజ్ లో యష్మి టీం ఒక్క గోల్ చేసి పాయింట్ గెలుచుకుంది. ఈ ఎపిసోడ్ ఇంతటితో ముగిసింది. రేపటి ఎపిసోడ్ తో మళ్ళీ కలుద్దాం.